అన్నపూర్ణాదేవి డెవలపర్స్ వారు ఈఎంఐ పద్ధతిలో ప్లాట్లు చేస్తున్నారు కదా, తీసుకోవచ్చా? సరే, ఈఎంఐ కాన్సెప్ట్ అనేది ఒక అద్భుతమైన కాన్సెప్ట్. అది ఏంటంటే ఒక మిడిల్ క్లాస్ వ్యక్తి కూడా తీసుకునేటటువంటి కాన్సెప్ట్. అంటే నార్మల్గా ఇది మనం లయబిలిటీస్లో చూస్తాం, అంటే కార్లు కానీ బైక్లు కానీ, తర్వాత టీవీ ఫ్రిడ్జ్లలో చూస్తాం. ఇక్కడ ఏంటంటే ఆ లయబిలిటీస్ అనేవి ఆ పీరియడ్ అయిపోయేసరికి దాని వాల్యూ తగ్గిపోతుంది. కానీ ఇక్కడ ఈ ల్యాండ్ అనేది మనకి ఎప్పటికప్పుడు ఇది ఒక సుస్థిరమైన ఆస్తి సార్. ల్యాండ్ అనేది అది ఎప్పుడు కూడా రేట్ పెరుగుతూనే ఉంటుంది. కానీ సెక్యూరిటీ విషయంలో ఎలా సార్? ఒకటి, ఏ కంపెనీ అయినా కూడా రియల్ ఎస్టేట్లోకి ఎప్పుడు వచ్చింది, తర్వాత వాళ్ళు ఇప్పటివరకు ఎంతమందికి సర్వీస్ ఇచ్చారు, కస్టమర్కి ఓనర్కి మధ్య ఏమైనా కాంప్లికేషన్స్ ఉన్నాయా అనేది మనం ఒకసారి క్రాస్ చెక్ చేసుకోవాలి. ఇప్పుడు ఏపీడీ గురించి తీసుకుంటే వీళ్ళు 27 ఇయర్స్ నుంచి రియల్ ఎస్టేట్లోనే ఉన్నారు. తర్వాత 42 వెంచర్లు కంప్లీట్ చేశారు. ఇది 43వ వెంచర్ నార్సింగ్లో ఉంది. అయితే వీళ్ళు చేసింది కూడా ఏదైతే ఉంటుందో ఇప్పటి వరకు అన్ని కూడా ఈఎంఐ బేస్డే చేశారు. తర్వాత వాళ్ళు డాక్యుమెంట్ విషయంలో 1కి 10 సార్లు ఆలోచిస్తారు. అది పక్కా 100% క్లియర్ ఉంటేనే ముందుకెళ్తారు. ఇంకోటి ఏంటంటే వాళ్ళు సర్వీస్ స్టేషన్లో కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటారు. మొన్నటి వరకు ఇది ఆర్మూర్ అనేది మెయిన్ బ్రాంచ్ సార్ వాళ్ళది. అయితే ఇప్పుడు నిజామాబాద్లో ఆఫీస్ స్టార్ట్ చేశారు, నిర్మల్లో కూడా ఆఫీస్ స్టార్ట్ చేశారు, ఇప్పుడు ఆదిలాబాద్లో కూడా ఇంకో 10 రోజుల్లో ఆఫీస్ స్టార్ట్ చేయబోతున్నారు. ఎందుకంటే కస్టమర్స్కి ఇంకా మంచి సర్వీస్ ఇవ్వాలనే ఉద్దేశంతోనే. ఇప్పుడు లొకేషన్ నార్సింగిలో కదా సార్? నార్సింగి లొకేషన్ అనేది చాలా మంచి లొకేషన్ సార్. ఎందుకంటే మన నేషనల్ హైవే నెంబర్ 44 ఉంది కదా, దానికి జస్ట్ 600 మీటర్ల దూరంలో ఉంటుంది. అది కూడా నార్సింగి అనేది మండలి అనమాట. ఇంకా రీజనల్ రింగ్, కాబోయే రీజనల్ రింగ్ ఉంది కదా సార్, దానికి మనం 10 మినిట్స్లో రీచ్ అవుతాం. సో ఆ లొకేషన్కి మన లొకేషన్. ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే ఇప్పుడు హైదరాబాద్ అనేది మహానగరం సార్. మనందరికీ కూడా చాలా కనెక్టివ్గా ఉంటున్నాం. ఎందుకంటే అది ఇప్పుడు మన పిల్లలు 8th 9th అయిపోయిందంటే మనం ఎడ్యుకేషన్ పరంగా హైదరాబాద్ ఇస్తున్నాం. దాని తర్వాత హాస్పిటల్ పరంగా హైదరాబాద్కి వెళ్తున్నాం, బిజినెస్ పరంగా హైదరాబాద్కి వెళ్తున్నాం, ఇంకేదైనా హయ్యర్ ఆఫీసర్స్ని కలవాలన్నా కూడా హైదరాబాద్కి వెళ్ళాలి. సో హైదరాబాద్కి ఇట్లా మనం మన తెలుగు స్టేట్సే కాదు, మన ఇండియాలో ఉన్న స్టేట్సే కాదు, ఇంకా ఇప్పుడు వేరే కంట్రీస్ వాళ్ళు కూడా హైదరాబాద్లో ఉంటున్నారు సార్. ప్రతిరోజు 2 నుంచి 3 వేల మంది హైదరాబాద్కి మైగ్రేట్ అవుతున్నారు. దీనివల్ల సిటీ లిమిట్స్ అనేవి ఎప్పటికప్పుడు పెరుగుతూ ఉన్నాయి సార్. అంతేందుకు మనమే చూస్తున్నాం కదా సార్, అవుటర్ రింగ్ రోడ్ కాకముందు మేడ్చల్ అనేది అంత షైన్ లేదు. ఎప్పుడైతే అవుటర్ రింగ్ రోడ్ అయిందో అసలు మేడ్చల్ వాళ్ళు కూడా అనుకోలేదు అంత స్కోప్ పెరుగుతుందని. బట్ ఇప్పుడు అంత పెరిగింది. సో అటువంటి స్కోప్ ఉన్నటువంటి రీజనల్ రింగ్ రోడ్ ఇప్పుడు దగ్గరికి వస్తుంది, మనకు 10 నిమిషాల దూరంలో ఉంది. కాబట్టి డెఫినెట్గా బాగానే ఉంటుంది సార్. ఇది ఫామ్ ల్యాండా డిటిసిపినా సార్? కంప్లీట్ డిటిసిపి లేదు సార్ అది. అదే ఇంటర్నల్ రోడ్స్ కూడా 33 ఫీట్ రోడ్స్ ఉంటాయి, అండర్ డ్రైనేజ్, తర్వాత కరెంట్ పోల్స్, వాటర్ ట్యాప్ కనెక్షన్, చెట్లు, 10% పార్కు, ఆ పార్క్ చుట్టూ కాంపౌండ్ వాళ్ళు, ఇవన్నీ కూడా వాళ్ళు చేస్తారు, మెయింటైన్ చేస్తారు. దాని తర్వాత 10 ఇయర్స్ మీకు సర్వీస్ ఇస్తారు సార్. అంటే ఇన్ కేస్ మీ పీరియడ్ అయిపోయిన తర్వాత మీరు ఎప్పుడన్నా ప్లాట్ అమ్మేయాలి అనుకున్నా కూడా, లేదా మీరు ప్లాట్ చూడాలనుకున్నా కూడా వాళ్ళు ఆ టీం అనేది మీకు సర్వీస్ ఇస్తుంది సార్. ప్లాట్ సైజు చిన్నగా ఉన్నట్టున్నాయి సార్. ప్లాట్ సైజ్ అంటారా, 27/40, 25/45 ఈ 2 సైజులు అవైలబుల్ ఉన్నాయి సార్. అయితే విషయం ఏంటంటే సార్, ఈ చిన్న సైజ్ తీసుకోవడం వల్ల రీజన్ ఏంటంటే నెక్స్ట్ జనరేషన్ అంతా కూడా డూప్లెక్సే ఉంటుంది సార్. దట్టు ఏంటి అంటే ఇది మెయిన్గా కాన్సెప్ట్ వచ్చేసి ఈఎంఐ. ఇది మిడిల్ క్లాస్ వ్యక్తికి అనుకూలంగా ఉండాలన్న ఉద్దేశంతో ఈ సైజ్ పెట్టడం జరిగింది. ఒకవేళ ఎవరన్నా తీసుకునగలిగే వ్యక్తి ఉంటే దాన్ని ఒక 2 కానీ 4 కానీ తీసుకోవచ్చు, ఆప్షన్ ఉంటుంది అట్లా సార్. మొత్తానికి ఇన్వెస్ట్మెంట్ చేస్తే లాభమే కదా? ఖచ్చితంగా లాభం ఉంటుంది సార్. ఎందుకంటే ఈఎంఐ కాన్సెప్ట్ కాబట్టి మన ఆ పీరియడ్ అయిపోయేసరికి మనకు ల్యాండ్ వాల్యూ అనేది పెరుగుతుంది సార్, ఆటోమేటిక్గా పెరుగుతుంది. మనం ఏ డ్యూరేషన్ ఉంటుందో మనం పేమెంట్ అంతే కడతాం. కాకపోతే మన ల్యాండ్ వాల్యూ అనేది అప్పటికే చాలా రేట్లు పెరుగుతుంది. ఒక ఉదాహరణ తీసుకుంటే అన్నపూర్ణాదేవి డెవలపర్స్ వాళ్ళు స్టార్టింగ్లో ఒక 6,000 ప్లాట్ అనిపిస్తారు. అది కూడా 6 ఇన్స్టాల్మెంట్లో తీసుకున్నారు. అది ఇప్పుడు 50 లక్షలు పడుతుంది. సో కాబట్టి ఖచ్చితంగా బెనిఫిట్ అవుతుంది సార్. 120 గజాల ప్లాట్ కూడా టోటల్ ప్లాట్ కాస్టే 11 లక్షలు అవుతుంది. అది కూడా 50 months ఇన్స్టాల్మెంట్ డిజైన్ చేస్తుంది. ఫస్ట్ 10,000 కడతారు, దాని తర్వాత 3 lakhs కట్టాలా 15 days వరకు. దాని తర్వాత ఎవ్రీ మంత్ 10,000 ఈఎంఐ, ఫిక్స్డ్ ఈఎంఐ. మళ్ళీ ఎవ్రీ 10 months ఒకసారి 1,20,000 పెట్టేస్తే లాస్ట్ 50th month వచ్చేసరికి 1,50,000, టోటల్ 30 lakhs 80,000 అవుతుంది. సో మనం ఇది మన పీరియడ్ అయిపోయేసరికి మనం ఈ 30 lakhs 80,000 అనేది 50 monthsలో కడుతున్నాం. ఒకసారి కడతాం, 50 months కడతాం. ఒకసారి కడితే మనకు భయం ఉంటుంది, అయ్యో మరి ఒకటేసారి వెళ్తున్నాం మరి ఏమవుతుందో అని. కానీ ఇది అట్లా కాదు కదా సార్, మనం యాక్చువల్గా కట్టుకుంటూ పోతున్నాం. ఒక చిట్టి కట్టుకుంటాం, మరి ఇప్పుడు ఇంకోటి ఏంటంటే చిట్టిలో మనకి ఇంత ఇంట్రెస్ట్ రాదు, అలా ఫిక్స్డ్ ఉంటుంది. ఇప్పుడు అదే ఒక 50,000 చిట్టి మనం వేస్తే
అదే ఒక 10 లక్షల చిట్టి 50 నెలల పీరియడ్ మనం ఇస్తే టోటల్ లేపకుండా మనం 8 లక్షలు కడతాం సార్. అతను మనం 1,50,000 కలిపి 9,500 ఇస్తాడు. అక్కడ మనం ఈ 50 నెలలు వెయిట్ చేస్తే మనకు అక్కడ లాభం వచ్చింది 1,50,000. కానీ ఇక్కడ మనం ల్యాండ్ ఇన్వెస్ట్ చేస్తున్నాం. ఈ ల్యాండ్ అనేది అక్కడ వస్తున్న డెవలప్మెంట్ బట్టి ఎంతన్నా పెరగచ్చు సార్, ఎన్ని రెట్లన్నా పెరగచ్చు. మనం చూస్తున్నాం ఈ రోజుల్లో ల్యాండ్ విలువ ఎట్లా పెరుగుతుంది, ఎన్ని రేట్స్ పెరుగుతుంది. సో కాబట్టి డెఫినెట్లీ ఒక మంచి ప్రాపర్టీ అయితే సార్. అన్నపూర్ణాదేవి డెవలపర్స్ తో అనుబంధం సదా ఆనందం.